దీని టికెట్ 100 రూపీస్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ లో ఫస్ట్ ఐటమ్ చిన్నపిల్లలకి. పదం లోపలికి వెళ్తాం. ఇది సెకండ్ ఐటమ్. ఇది మినీ కొలంబస్. ఇది చిన్నపిల్లలకి. దీని టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇది థర్డ్ ఐటమ్. ఇది మినీ కొలంబస్. ఇది చిన్నపిల్లలకి. దీని టికెట్ కూడా 100 రూపీస్. ఐటమ్ ఇది కూడా చిన్నపిల్లలకి. ఇది మినీ చాపర్. ఇది మినీ డ్రాగన్. ఫిఫ్త్ ఐటమ్. ఇది కూడా చిన్నపిల్లలకి. చెప్తుంటే అలా జూమ్ చేసి చెప్పు. ఈ అపురూపమైన దృశ్యాలన్నీ ఎక్కడే మీకు దొరుకుతాయని చెప్పు. ఈ అపురూపమైన దృశ్యాలన్నీ ఈ ఎగ్జిబిషన్లో మాత్రమే ఉంటాయండి. ఒక్కొక్కటి చూడండి. సూపర్ ఉంది. దిస్ ఈజ్ రేంజర్ జూలా. ఇది పెద్దవాళ్ళకి. దీని టికెట్ 150 రూపీస్. దిస్ ఈజ్ టవర్. ఇది పెద్దవాళ్ళకే. దీని టికెట్ కూడా 150. దిస్ ఈజ్ టాప్ స్పిన్ జూలా. ఇది ఎలా ఉంటుందంటే ఒక రకమైన సునామీలా ఉంటుంది. మామూలుగా ఉండదు. ఎందుకంటే అన్ని ట్రిప్పులు తిరిగి అన్ని తిప్పులు తిప్పుతుంది. సో ఇది చాలా బాగుంటుంది. వచ్చి ఎంజాయ్ చేయండి. ఇది దిస్ ఈజ్ హార్స్ రైడింగ్ ఫర్ చిల్డ్రన్ అండి. దీని టికెట్ కూడా 100. చిన్నపిల్లలకి బాగా హార్స్ రైడింగ్ చాలా ఇష్టం కదా, అది చాలా ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈజ్ జైంట్ ఫ్రిస్బీ అండి. చూడండి ఎలా టర్న్ అవుతుందో, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా మూవింగ్ అవుతుందో. దిస్ ఈజ్ వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో అండి. పదండి లోపలికి వెళ్ళి ఏమున్నాయి చూసొద్దాం. మనం కాశ్మీర్ వెళ్ళకపోయినా మన వైజాగ్లోనే కాశ్మీర్ అందాలన్నీ తీసుకొని వచ్చి కంటికి కట్టినట్టుగా చూపించేటట్టు తయారు చేశారండి. అందరూ చూడడానికి తప్పకుండా రండి. లోపలికి వెళ్ళి చూద్దాం. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో లోపల చూడండి. ఫుల్ ఇంకా ఏసీ అది చేస్తారు. అటుపక్క ఇటుపక్క రెండు కన్నులు చాలడం లేదు. కాశ్మీర్ తీసుకొచ్చి మన వైజాగ్లో పెట్టినట్టు ఉంది కదండి. అంత బాగుంది చూడండి. అక్కడికి వెళ్ళి చూడగలమో లేదో. ఇక్కడ చూస్తున్నాం. కింద చూడండి ట్యూలిప్ ఫ్లవర్స్ కూడా సేమ్ అక్కడ పెరిగినట్టు ఎంత బాగా పెట్టారో ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. రెండు కళ్ళు సరిపోవటం లేదు కాశ్మీర్ జలకన్య ఎక్స్పో చూడటానికి. మీరందరూ కూడా తప్పనిసరిగా రావాలి. -5 డిగ్రీ సెంటీగ్రేడ్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏసీ అవన్నీ సెట్ చేయలేదు, చేస్తారు. కాశ్మీర్ యాపిల్స్ అండి. సిమ్లా యాపిల్స్, కాశ్మీర్ యాపిల్స్ అక్కడ ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు బాగా. వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. చూడండి న్యాచురల్ వాటర్ ఫాల్స్ లాగా బాగా సృష్టించారు. అంతా న్యాచురల్గా ఉంది. చూడండి చాలా కష్టపడి తయారు చేశారు.
మనం ఇవన్నీ టికెట్స్ తీసుకొని చూస్తే చాలా బాగుంటుంది. ఏసీ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ. కాశ్మీర్ అందాలు చూస్తున్నారా అందరూను? ఒకటికి 2 సార్లైనా మళ్ళీ మళ్ళీ వచ్చి చూడాలండి. చూసి అనుభవిస్తేనే దాని ఎంజాయ్మెంట్ ఉంటుంది. కాశ్మీర్లో మంచి ఇల్లులు ఉంటాయి కదండి, అలా ఉన్నాయి. నుంచి చూడొచ్చు. అందరూ వచ్చి మంచు ప్రదేశం కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ మీరు అందరూ ఎంజాయ్ చేయాలని వెయిట్ చేస్తున్నామండి మేమందరం. గ్రీనరీ కాశ్మీర్లో ఇల్లులు ఇలా ఉంటాయండి. చూడండి అంతా సెట్ పూర్తిగా అయినాక మీరు ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. అది మీరు ఎవరు మిస్ అవ్వకండి. చూడండి కాశ్మీర్లో అలాంటి హౌసెస్ అవి ఉంటాయన్నమాట. కొండలు, మంచు కొండలు.